హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మైసెల్ఫ్ లక్ష్మి. లివింగ్ రూమ్ లోని సైడ్ వాల్ ఎలా డెకరేట్ చేసుకున్నానో ఈ వీడియోలో మనం చూద్దాం. లివింగ్ రూమ్ మొత్తం ఇండోర్ ప్లాంట్స్ తో గ్రీనరీగా ఉండాలనుకున్నా, ఇంక్లూడింగ్ ఈ సైడ్ వాల్. అండ్ అలాగనే ఇండోర్ ప్లాంట్స్ తో పాటు ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం పటం కూడా పెట్టాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఎందుకంటే లివింగ్ రూమ్ అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో సరదాగా స్పెండ్ చేసే టైం. అటువంటి ప్లేస్ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఫ్రేమ్ ఉంటే అందరి దేవుళ్ళ బ్లెస్సింగ్ అండ్ పాజిటివ్ వైబ్స్ ఉన్నట్టు కూడా ఉంటుందని అనిపించింది. ఫైనలీ అనుకున్నట్లే ఇండియా ట్రిప్ వెళ్ళినప్పుడు తిరుపతి నుంచి స్వామివారి కళ్యాణోత్సవం ఫ్రేమ్ యుఎస్ కి తెచ్చుకున్నాం. కానీ ఫ్రేమ్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల ఎంత ఫ్రెజైల్ ఐటెం అని మెన్షన్ చేసినా మంచిగా వస్తుందో రాదో అని సపరేట్ కార్డ్బోర్డ్ బాక్స్ లో పెట్టి తెస్తే సేఫ్ అనుకొని ట్రై చేశాము. అనుకున్నట్లే చాలా సేఫ్ గా వచ్చింది. మరి ఫ్రేమ్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు అనిపించింది చాలా మందికి ఈ డౌట్ ఉండదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కార్డ్బోర్డ్ బాక్సెస్ అలౌడా, ఇన్ కేస్ అలౌడ్ అయితే ఎలా తీసుకొని రావాలి, అలా అనుకునే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ కార్డ్బోర్డ్ బాక్స్ కొంచెం గట్టిగా ఉండేది తీసుకోవాలి. ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్నింటిలో కార్డ్బోర్డ్ బాక్సెస్ అలౌడ్, కానీ కొన్ని ఎయిర్లైన్స్ వెయిట్ అండ్ సైజ్ డిఫరెంట్ గా ఉంటుంది. అది మనం ఎయిర్లైన్స్ బట్టి చెక్ చేసుకోవాలి. మంచిగా ప్యాక్ చేసినా కూడా ఎక్కడైనా బాక్స్ చినిగిపోతే ఎలా అని మనకు డౌట్ రావచ్చు. చాలా వరకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లో పెయిడ్ ర్యాపింగ్ సర్వీసెస్ ఉంటుంది. మనం అక్కడ ర్యాప్ చేసుకున్నట్లయితే బాక్స్ మొత్తం ర్యాప్ చేస్తారు కాబట్టి భయపడాల్సిన అవసరం ఉండదు. ఇంకో మెయిన్ థింగ్ ఏమంటే కార్డ్బోర్డ్ బాక్స్ ఎక్స్ట్రాగా మనం తెచ్చుకోనవసరం లేదు. ఈచ్ పర్సన్ కి 2 చెక్-ఇన్ బ్యాగ్స్ అలౌడ్ కాబట్టి మనం వాటిలో ఒక బ్యాగ్ బదులు కార్డ్బోర్డ్ బాక్స్ ని రీప్లేస్ చేసుకోవచ్చు. మొత్తానికి సేఫ్ గా మేము ఫ్రేమ్ ని మంచిగా ప్యాక్ చేసి కార్డ్బోర్డ్ బాక్స్ లో పెట్టి బాక్స్ ని ఎయిర్పోర్ట్ లో ర్యాప్ చేయించుకొని తెచ్చుకున్నాము. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అనుకున్నట్లే స్వామివారి కళ్యాణోత్సవం ఫ్రేమ్ ఈ వాల్ కి సెట్ చేసుకున్నాను. ఇంకా చివరిగా ఇండోర్ ప్లాంట్స్ తో డెకరేట్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.